హలో గాయ్స్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజుస్ హియర్. సో మనం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నాం కదా సార్. ఆల్రెడీ నేను సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ 2 parts వీడియో చేశాను. దిస్ ఈజ్ అవర్ థర్డ్ పార్ట్ ఆఫ్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఎవరైనా అవి సెప్టెంబర్ 1st అండ్ 2 parts చూడకపోతే చూడండి. అదేవిధంగా నేను అయిపోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తాను. సో మీరు ఆల్రెడీ ఆ 2 పార్ట్లు చూసుంటే తర్వాత ప్రాక్టీస్ బిట్స్లో ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఆల్రెడీ నేను 2 parts చెప్పాను. కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ఆఫ్ 2 parts చెప్పాను. ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3. ఓకేనండి, ఫస్ట్ బిట్ వచ్చేసరికి రాజేష్ కుల్లార్ ప్రపంచ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. వరల్డ్ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే రాజేష్ కుల్లార్. అదేవిధంగా మనం వరల్డ్ బ్యాంక్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ అండ్ దీని కార్యాలయం వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. అదేవిధంగా దీని యొక్క ఎండి అండ్ సిఎఫ్ఓ అంశులా కాంత్ అని చెప్పుకోవచ్చు సార్. మనం వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నప్పుడు మొత్తం ఇదంతా తెలుసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సమీర్ కుమార్ ఖరేగా నియమితులయ్యారు. ఎవరండి? ఏడీబీ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే సమీర్ కుమార్ ఖరే. నెక్స్ట్ అగైన్ ఏడీబీ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ భారతదేశానికి తన కొత్త డైరెక్టర్గా టెకో కొనిషిని నియమించింది సార్. ఇండియా యొక్క ఒక కొత్త డైరెక్టర్ ఎవరంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క డైరెక్టర్ నియమిస్తారు కదా, అదేవిధంగా ఏడీబీ యొక్క ఇండియా తరపున కొత్త డైరెక్టర్ అంటే టెకో కొనిషి. నెక్స్ట్ అదేవిధంగా ఈ మంత్లో మనకి ఏడీబీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏడీబీ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడీబీ బ్యాంక్ యొక్క ఫార్మేషన్ వచ్చేసి 19 December 1966 అండ్ దాని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మస్తాసుగు అస్కావా అనుకోవచ్చు సార్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మ్యాండ్లోయాంగ్ మెట్రో మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది సార్. అదేవిధంగా ఇందులో నుంచి మెంబర్స్ వచ్చేసి బోర్డు మెంబర్స్ అనుకోవచ్చు, 68గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా తిరిగి ఎన్నికయ్యారు. మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరంటే హరివంశ్ నారాయణ్ సింగ్. అదేవిధంగా హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసిన తరువాత వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శాఖకు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. రీసెంట్గా మనం వార్తల్లో చూసుంటాం కదా, హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. దాన్ని ఎవరు రిప్లేస్ చేశారంటే వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ అనేవారు అడిషనల్గా దీనికి బాధ్యతలు తీసుకున్నారు, అదనపు బాధ్యత తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరి తరపున ఎవరు బదులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకేనా. నరేంద్ర సింగ్ తోమర్ అనేది అదనపు బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా అనిల్ ధన్మాసాను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ ఎన్టీఆర్ఓ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ చీఫ్గా నియమించారు. ఓకేనండి. ఎన్టీఆర్ఓ యొక్క చీఫ్ ఎవరంటే అనిల్ ధన్మాసా. ఓకేనండి, ధన్మాసా. అదేవిధంగా అమెజాన్ ఇండియాలో అలెక్స్ వాయిస్గా అమితాబ్ బచ్చన్ను ప్రకటించింది. మనకు తెలుసు కదండి, అలెక్సా, హలో అలెక్సా అంటాం కదా. ఐఓఎస్ మొబైల్స్కి అయితే యాపిల్స్ ఐఓఎస్ ఉన్న సిస్టమ్ మొబైల్స్కి అయితే ఐఓఎస్ వాయిస్ రికార్డర్ ఉంటుంది కదా సార్, ఐఓఎస్. దానికి వాయిస్గా ఎవరు వాయిస్ని ఇచ్చారంటే అమితాబ్ బచ్చన్. ఓకేనండి. అదేవిధంగా ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే హలో గూగుల్ అంటాం కదా, అదేవిధంగా అలెక్సా అనేది ఐఓఎస్ మొబైల్కి ఉంటుంది. అందులో అమెజాన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ వస్తువులైనా దేని గురించి అని తెలుసుకోవాలంటే అలెక్సాని ఏమడిగినా చెప్తుంది సార్. ఏ వాయిస్ చెప్తుంది అంటే అమితాబ్ బచ్చన్. ఓకేనండి. నెక్స్ట్ విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా ఎడ్టెక్ మేజర్ గేట్ లెర్నింగ్ నియమించారు. ఓకేనండి. రీసెంట్గా విరాట్ కోహ్లీ ఏ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే ఎడ్టెక్ మేజర్ గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ విరాట్ కోహ్లీని రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అదేవిధంగా ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ నైన్ స్టోక్స్ అనే సంస్థ కూడా సురేష్ రైనాను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. రీసెంట్గా సురేష్ రైనా ఏ కంపెనీకి
ఏ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9 Strokes అనేది, ఇది ఒక ఆన్లైన్ గేమ్ సార్. ఓకేనా. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ ఫస్ట్ పేటిఎం గేమ్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఓకేనండి. సచిన్ టెండూల్కర్ రీసెంట్గా ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ కలిగినటువంటి సంస్థ ఏదంటే పేటిఎం ఫస్ట్ గేమ్స్. నెక్స్ట్, జపాన్ యొక్క కొత్త ప్రధాని, రీసెంట్గా అంతర్జాతీయ అంశాలు చూసుకున్నట్లయితే జపాన్ యొక్క కొత్త ప్రధాని యోషిహిదే సుగా జపాన్ యొక్క కొత్త ప్రధాని. అదేవిధంగా జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో అండ్ కరెన్సీ యెన్. నెక్స్ట్, భారీ ఆహార పంపిణీ డ్రైవ్ ద్వారా కోవిడ్-19 మహమ్మారి మధ్య భారతదేశమంతటా లక్షలాది మందికి ఆహారం ఇచ్చినందుకు చెఫ్ వికాస్ ఖన్నాకు 2020 ప్రతిష్టాత్మక ఆసియా గేమ్ చేంజర్ అవార్డు లభించింది. ఓకేనండి. 2020 ఆసియా గేమ్ చేంజర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే చెఫ్ అయినటువంటి వికాస్ ఖన్నా. దేనికి వచ్చిందంటే కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో మొత్తం దేశం అంతటా ఫుడ్ అనేది సర్వ్ చేసినందుకు గాను ఇతనికి ఆసియా గేమ్ చేంజర్ అవార్డు వచ్చింది. ఎవరంటే వికాస్ ఖన్నా. నెక్స్ట్, రేటింగ్ స్కై ట్రాక్స్ నుండి ఇటలీలోని రోమ్లోని ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం ఫిమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోవిడ్-19 5-స్టార్గా ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొదటి విమానాశ్రయంగా మారింది. ఓకేనండి. ఇటీవలగా కోవిడ్-19 5-స్టార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దేన్ని గుర్తించారు అంటే ఇటలీలో ఉన్నటువంటి రోమ్లోని ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం ఫిమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కోవిడ్-19 5-స్టార్ ఎయిర్పోర్ట్గా మారిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. వరల్డ్లోనే బెస్ట్ కోవిడ్-19 5-స్టార్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడండి ఏ రేటింగ్ ప్రకారం అండి స్కైటాక్స్ యొక్క రేటింగ్ ప్రకారం ఇటలీలోని రోమ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి ఎఫ్సిఓ అనేది ఓకేనండి కోవిడ్-19 5-స్టార్ ఎయిర్పోర్ట్గా ధృవీకరించబడింది. నెక్స్ట్, యూరోమనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా ఆదిత్య పూరి లైఫ్ టైమ్ అచీవ్ అవార్డును అందుకున్నారు. ఇటీవల లైఫ్ టైమ్ అచీవ్ అందుకున్న వ్యక్తి ఎవరంటే ఆదిత్య పూరి. ఓకేనా. 2020 దేని ద్వారా అంటే ఏ అవార్డ్స్ అంటే యూరోమనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020. ఓకేనా. నెక్స్ట్, మార్గరెట్ అటిట్యూడ్ 2020 డాటన్ లిటరరీ పీస్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నారు. 2020 డాటన్ లిటరరీ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మార్గరెట్ అట్వుడ్ అని అంటాం సార్. మార్గరెట్ అట్వుడ్కి 2020 లైఫ్ టైమ్ పీస్ అవార్డు వచ్చిందని చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్, భారతదేశానికి చెందిన ఉదిత్ సింఘాల్ను ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 2020 యువ నాయకుల బృందాన్ని పేర్కొంది. ఎవరిని సార్? ఉదిత్ సింఘాల్ను దేనికి? ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 2020 యువ నాయకుల బృందాన్ని పేర్కొంది. ఏ బృందం అంటే ఉదిత్ సింఘాల్. ఏ దేశానికి? మన దేశానికి చెందినటువంటి ఉదిత్ సింఘాల్ బృందాన్ని ఐక్యరాజ్యసమితి పేర్కొందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆజాదీ ఫ్రీడమ్ ఫాసిజం ఫిక్షన్ పుస్తక రచయిత అరుంధతి రాయ్. ఈ అరుంధతి రాయ్ అనేవాడు ఆగస్టులో కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు సార్. ఎవరికైనా డౌట్ ఉంటే ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చెక్ చేయండి సార్. ఓకేనా. అదేవిధంగా ఈ బుక్ని ఏ సంస్థ పబ్లిష్ చేసిందంటే పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్. ఓకేనండి. ఆజాదీ ఫ్రీడమ్ ఫాసిజం ఫిక్షన్ అనే పుస్తకం యొక్క రచయిత అరుంధతి రాయ్ అనుకుంటే ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్. అదేవిధంగా ఏ ప్రామిస్ ల్యాండ్ అనే పుస్తకం దేనికి సంబంధించిందంటే మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాబ్ యొక్క ఫస్ట్ వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు సార్. బరాక్ ఒబామా యొక్క ఫస్ట్ వాల్యూమ్ ఏ బుక్ అంటే ఏ ప్రామిస్డ్ ల్యాండ్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంకు 116గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింగపూర్ అనేది టాప్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇదండి వరల్డ్ బ్యాంక్ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రకారం, ఆ సూచి ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ 116, సింగపూర్ అనేది టాప్లో ఉంది. నెక్స్ట్, రెండవ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020 ప్రకారం సెకండ్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ అనే సూచి సార్. అది ఆ 2020 ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రాలకి నగరాలకి ఈ ప్లేసెస్ డిసైడ్ చేస్తుంటుంది. అదేవిధంగా
ఈ ఈ సంవత్సరం 2020కి గాను సింగపూర్ అనేది మొదటి స్థానంలో ఉంది. దేన్ని దేన్ని అనుసంధానంగా చేసుకుంటుందంటే ఏది రిలీజ్ చేస్తుందంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ SUTDI అనేది కొలాబరేషన్తో ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ సూచి అనేది నగరాలకు అనేది ప్లేసెస్ డిసైడ్ చేస్తుంది. అందులో ఈ సంవత్సరం గాను సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లోను, మన దేశంకి వచ్చేసరికి హైదరాబాద్ 85th ప్లేస్లోను, న్యూఢిల్లీ 86th ప్లేస్లోను, ముంబై 93 ప్లేస్లోను, బెంగళూరు 95th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ 2020 ఇటాలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్ విజేత ఎవరంటే మెన్స్ సింగిల్ విజేత ఎవరంటే నోవాక్ జోకోవిక్ సెర్బియా దేశం నుంచి. అదేవిధంగా ఉమెన్ సింగిల్స్ మహిళల సింగిల్ విన్నర్ ఎవరంటే సిమోనీ హలేప్ రొమేనియా నుంచి. సిమోనియా హలేప్ అనేది ఉమెన్ సింగిల్స్ విన్నరు. జోకోవిక్ అనేవారు పురుషుల సింగిల్ విజేతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెన్మార్క్లో జరగాల్సిన థామస్ మరియు ఉబర్ కప్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2021కి వాయిదా వేసింది. ఓకేనండి. థామస్ మరియు ఉబర్ కప్లు అనేవి దేనికోసం అంటే బ్యాడ్మింటన్కి సంబంధించిన కప్స్. ఉబర్ కప్ వచ్చేసి ఉమెన్స్కి, థామస్ కప్ వచ్చేసి మెన్స్ యొక్క బ్యాడ్మింటన్ కప్ అనుకోవచ్చు. ఓకేనండి. థామస్ కప్స్ అనేవి ఏ స్పోర్ట్కి సంబంధించిందంటే బ్యాడ్మింటన్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐతో టైటాన్ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది. దేనికోసం అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్లెస్ చెల్లింపు గడియారాలను టైటాన్ పే పేరుతో ప్రారంభించనుంది. ఓకేనండి. టైటాన్ కంపెనీ మనకు తెలుసు కదా, వాచెస్ కంపెనీ ఎస్బీఐతో ఒక పార్ట్నర్షిప్ భాగస్వామ్యం కలిగి ఉంది. దేనికోసం అంటే దేశంలోని ఫస్ట్ కాంటాక్ట్లెస్ చెల్లింపు గడియారాలు అయినటువంటి టైటాన్ పే పేరుతో ప్రారంభించింది. దానికోసం ఎస్బీఐ ఏ సంస్థతో టైటాన్ అనేది భాగస్వామ్యం కలిగి ఉందో అంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ అప్నా ఘర్ డ్రీమ్స్ ఇది ఒక పథకం సార్. దేనికోసం అంటే ఏ బ్యాంక్ రిలీజ్ చేసిందంటే ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ అని చెప్పుకోవచ్చు. దేనికోసం ఈ పథకం అంటే అప్నా ఘర్ డ్రీమ్స్ దేనికోసం అంటే వడ్రంగి, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, టైలర్లు, చిత్రకారుడు, వెల్డర్లు మరియు ఆటో మెకానిక్, తయారీ యంత్రం వంటి నైపుణ్యం కలిగిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రారంభించబడింది. ఓకేనండి. దేనికోసం అంటే వీళ్ళకి లోన్స్ ఎంకరేజ్ చేయడానికి, వీటి యొక్క విత్తు నైపుణ్యాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ అనేది ఒక పథకం ఓపెన్ చేసింది. ఆ పథకం పేరు ఏంటి? అప్నా ఘర్ డ్రీమ్స్. నెక్స్ట్ G20 దేశాల పర్యావరణ మంత్రివర్గ సమావేశం సౌదీ అరేబియాలో ప్రెసిడెన్సీ కింద వీడియో కాన్ఫరెన్స్ కింద ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పర్యావరణం, వాతావరణ మార్పు, అటవీ శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఓకేనండి. G20 దేశాల పర్యావరణ సంవత్సరం ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియా. మన దేశం నుంచి ఎవరు పాల్గొనంటే అటవీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ప్రకాష్ జవదేకర్ మా ఇండియా తరపు నుంచి ప్రాతినిధ్యం వహించారు. దేనికోసం అంటే జరిగింది పర్యావరణం మరియు వాతావరణ మార్పు కోసం ఈ కాన్ఫరెన్స్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ అనేది జరిగింది డ్యూ టు COVID-19 కారణంగా. మన దేశం నుంచి ప్రకాష్ జవదేకర్ ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా September 16, 2020 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా IBSA విదేశాంగ మంత్రుల సంప్రదాయ సమావేశానికి భారతదేశ విదేశాంగ మంత్రి శ్రీ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించారు. ఓకేనండి. రీసెంట్గా విదేశాంగ మంత్రి అటెండ్ అయినటువంటి సమావేశం ఏదంటే IBSA విదేశాంగ మంత్రుల సంప్రదాయ సమావేశం. ఓకేనండి. ఎప్పుడు జరిగిందంటే September 16. ఎలా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఎవరు మన దేశం నుంచి అధ్యక్షత వహించారంటే శ్రీ ఎస్ జైశంకర్. ఎవరండి ఈయన? విదేశాంగ మంత్రి, ఇండియన్ విదేశాంగ మంత్రి. నెక్స్ట్ బ్రిక్స్ NSA యొక్క 10వ సమావేశం రష్యా నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాల్లో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ డోవల్ వర్చువల్ మీట్లో భారతదేశం తరపు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఓకేనండి. బ్రిక్స్ మరియు NSA యొక్క 10వ సమావేశం రష్యాలో జరుగుతుంది. దీనికి భారతదేశం నుంచి ఎవరు అధ్యక్షత వహించారంటే మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ డోవల్. నెక్స్ట్ గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సదస్సు 4వ ఎడిషన్ను ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఓకేనండి. వెంకయ్య నాయుడు ప్రారంభించినటువంటి గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సదస్సు ఎన్నోదంటే
ఫోర్త్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరు ప్రారంభించారు? ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు. నెక్స్ట్ 21 రోజులు ఆర్బీఐ రవాణాగా పనిచేసిన అమిత్ బా ఘోష్ ఇటీవల కన్నుమూశారు సార్. అమిత్ బా ఘోష్ ఎవరంటే 20 రోజులు ఆర్బీఐగా గవర్నర్గా ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ నేపాల్ లెజెండరీ ఆరోహుడు ఆంగ్ రిటా షెర్పా కన్నుమూశారు. ఓకేనండి. ఆంగ్ రిటా షెర్పా అనేవారు దేనికి సంబంధించిందని 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. అది ఎవరంటే లెజెండరీ మౌంటైనర్. ఓకేనండి. పర్వతారోహణ చేసిన వారిని మౌంటైనర్ అంటారు. ఈ ఆంగ్ రిటా షెర్పా అనేవారు దేనికి సంబంధించిందంటే మౌంటైనర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావుజీ పాటిల్ కన్నుమూశారు. ఇటీవల కన్నుమూసినటువంటి సదాశివ్ రావుజీ పాటిల్ ఏ స్పోర్ట్కి సంబంధించిందంటే క్రికెట్. నెక్స్ట్ టిక్టాక్ దాని అమెరికన్ కార్యకలాపాల కోసం ఏ సంస్థతో సాంకేతిక భాగస్వామ్యం కలిగి ఉందంటే ఒరాకిల్. ఓకేనండి. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన కేంద్ర క్యాబినెట్ బీహార్లోని దర్భంగా వద్ద కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఓకేనండి. ఇటీవల ఎయిమ్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే బీహార్లోని దర్భంగా. ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే ప్రధాని మోడీ. ఓకేనండి. ఇక్కడ దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే 1264 కోట్లు. ఎప్పుడంటే ఆమోదించిన తేదీ నుంచి 4 ఏళ్లలోపు కంప్లీట్ అయ్యేలాగా కృషి చేయడానికి చూస్తున్నారు. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడానికి గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల మహిళల వడ్డీ లేని రుణాల కోసం ఏ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందంటే గుజరాత్. ఆ పథకం పేరు ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజన. ఓకేనండి. మహిళా ఉత్కర్ష్ యోజన అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాల్వాల్ నుండి సోనిపట్ వరకు సోహ్నా మనేసర్ కార్ఖౌడ్ ద్వారా హర్యానా ఆర్బిటాల్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 121 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హర్యానా ప్రభుత్వంలోని రైల్వే మంత్రిశాఖ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్ఆర్డిసి ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. ఈ రైల్ కారిడార్ అనేది ఏ సంస్థ అమలు చేస్తుందంటే హెచ్ఆర్ఐడిసి. ఓకేనండి. జాయింట్ వెంచర్ సంస్థ హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనండి. ఎక్కడంటే హర్యానాలో. ఓకేనండి. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 121.7 కిలోమీటర్లు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పూర్తికి వచ్చి ప్రాజెక్ట్ కావడానికి మొత్తం ఖర్చు వచ్చేసి 5,617 కోట్లు. మొత్తం ఎప్పుడంటే 5 సంవత్సరాలు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ఓకేనండి. జమ్మూలోని హీరానగర్లోని అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆన్లైన్ పునాది రాయి వేశారు. ఓకేనండి. ఎవరు పునాది రాయి వేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్. దేనికోసం అంటే అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు. ఎక్కడ అంటే జమ్మూలోని హీరానగర్. ఓకేనండి. ఆ విధంగా ఇందులో చాలా బిట్లు వస్తాయి. వేరు బిట్లు మనమే ఊహించాలి. ఓకేనండి. అక్కడ సంస్థ ఎవరు ప్రాతినిధ్యం వహించారు, దేనికోసం అనే విధంగా మనం చదువుకోవాలి సార్ ఏది చదివినా. అదేవిధంగా 2020 సెప్టెంబర్ 16 నుండి 30 వరకు భారత రైల్వే అంతటా స్వచ్ఛ్ పఖ్వారా గమనించబడుతుంది. ఇది ఒక ఇండియన్ రైల్వే చేస్తున్న ఒక క్యాంపెయిన్ అనుకోండి సార్. కోవిడ్-19 కారణంగా ఒక క్యాంపెయిన్ ఇండియన్ రైల్వే ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు. ఆ క్యాంపెయిన్ ఏంటి? స్వచ్ఛ్ పఖ్వారా. నెక్స్ట్ 900 కోట్ల పైగా వచ్చే 3 పెట్రోలియం రంగ ప్రాజెక్టులను ప్రధాని మోడీ బీహార్లో ప్రారంభించారు. ఓకేనండి. ఎక్కడ పెట్రోలియం రంగ ప్రాజెక్టును ప్రారంభించారంటే బీహార్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించబడిన సార్వభౌమ బ్యాండ్ను జారీ చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా మెక్సికో నిలిచింది. ఇటీవల మెక్సికో దేన్నంటే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించబడిన సార్వభౌమ బ్యాండ్
ఓకేనండి. సార్వభౌమ బ్యాండ్ దేనికోసం అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఆ దేశం యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి లక్ష్యాలతో ఒక ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి సార్వభౌమ బాండ్ను జారీ చేసిన మొట్టమొదటి దేశంగా మెక్సికో నిలిచింది. మెక్సికో యొక్క క్యాపిటల్ మెక్సికో సిటీ అండ్ కరెన్సీ వచ్చేసి మెక్సికన్ పీసో. అన్ని ఎంపీల జీతాల సంవత్సరానికి 30% తగ్గించే విధంగా లోక్సభలో బిల్లును ఆమోదించారు. ఎంత అంటే 30%. ఓకే అండి. 8 భారతీయ బీచ్లు బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ కోసం సిఫార్సు చేయబడ్డాయి. ఆ బీచ్లు ఏవంటే గుజరాత్లోని శివరాజ్పూర్, డామన్ డయ్యూలోని కోగ్లా, కర్ణాటకలోని 2 బీచ్లు అయినటువంటి కసక్కోడ్ మరియు పాడిబిద్రి బీచ్ అండ్ కేరళలో కప్పడ్, ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ, ఒడిశాలోని గోల్డెన్ బీచ్, అండమాన్ మరియు నికోబార్లోని రాధానగర్ బీచ్. కర్ణాటకలో 2 కలిపితే మొత్తం 8 బీచ్లు. దేనికోసం అంటే బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ కోసం సిఫార్సు చేయబడ్డాయి. ఎన్ని బీచ్లు అంటే 8 బీచ్లు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి రుషికొండ. నెక్స్ట్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ 15గా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఈజ్ సెప్టెంబర్ 15. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే గుర్తుంచుకుంటే డెమోక్రసీ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 15. అదేవిధంగా ఈ సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటాం. దేనికోసం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అతని యొక్క జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. అదే రోజు మనం డెమోక్రసీ డే ప్రజాస్వామ్య దినోత్సవంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఓజోన్ పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవంగా సెప్టెంబర్ 16. ఓకేనండి. ఈ సంవత్సరం ఓజోన్ డే యొక్క థీమ్ వచ్చేసి ఓజోన్ ఫర్ లైఫ్ 35 years ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. ఓకేనండి. ఓజోన్ ఫర్ లైఫ్ 35 years ఆఫ్ ఓజోన్ ప్రొటెక్షన్. ఓకేనండి. సెప్టెంబర్ 16 ఈజ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే వచ్చేసి సెప్టెంబర్ 17. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే 2020 యొక్క థీమ్ వచ్చేసి హెల్త్ వర్కర్ సేఫ్టీ ఏ ప్రియారిటీ ఫర్ పేషెంట్ సేఫ్టీ. ఓకేనా. హెల్త్ వర్కర్ సేఫ్టీ ఏ ప్రియారిటీ ఫర్ పేషెంట్ సేఫ్టీ. ఓకే అండి. సెప్టెంబర్ 17 ఈజ్ ద వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. అదేవిధంగా వరల్డ్ బ్యాంబూ డే వచ్చేసి సెప్టెంబర్ 18. అది వచ్చేసి ప్రపంచ వెదురు దినోత్సవం. అదేవిధంగా ప్రపంచ వెదురు దినోత్సవం యొక్క 2020 యొక్క థీమ్ వచ్చేసి బ్యాంబూ నౌ. ఓకే. బ్యాంబూ నౌ. సెప్టెంబర్ 18 వచ్చేసి అదేవిధంగా సెప్టెంబర్ 18లో ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవంగా చెప్పుకోవచ్చు. వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే. వరల్డ్ పర్యవేక్షణ దినోత్సవం బ్యాంబూ డే 2 కూడా సెప్టెంబర్ 18. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే వచ్చేసి 19th సెప్టెంబర్. ఓకేనండి. కోస్టల్ సాగర తీరం అంటాం కదా, దానికి కూడా ఒక డే ఉంది. అంతర్జాతీయ కోస్టల్ క్లీనప్ డే ఇస్ ద 19th ఆగస్ట్. ఈ సంవత్సరం 19 ఆగస్ట్ పడింది. ఎప్పుడు దాన్ని రెగ్యులర్గా ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే 3rd సాటర్డే ఆఫ్ సెప్టెంబర్. 3rd సాటర్డేని కోస్టల్ క్లీనప్ డేగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా. అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఈ సంవత్సరం గాను థీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఈజ్ షేపింగ్ పీస్ టుగెదర్. 21 వచ్చేసి పీస్ డే, ఇంటర్నేషనల్ పీస్ డే. అదేవిధంగా అదే సెప్టెంబర్ 21 అల్జీమర్స్ డే. ఓకేనండి. ప్రపంచ అల్జీమర్స్ డే, వరల్డ్ అల్జీమర్స్ డే 2020. ఈ అల్జీమర్స్ డే యొక్క 2020 థీమ్ వచ్చేసి లెట్స్ టాక్ అబౌట్ డెమోనిటియా. ఓకేనండి. డెమోటియా. నెక్స్ట్ అంతర్జాతీయ పీస్ దినోత్సవం ఆల్రెడీ చెప్పుకున్నాం సెప్టెంబర్ 1. దాని యొక్క థీమ్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనండి. ఇది మొత్తం సెప్టెంబర్ 43. అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోస్లో కొంచెం లేట్ అయినా సరే మొత్తం సెప్టెంబర్ కూడా కంప్లీట్ చేసి దాని మీద ప్రాక్టీస్ బిట్ సెషన్ కూడా చేస్తాను. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియోస్ చూసి పార్టిసిపేట్ చేస్తే మీకు సెప్టెంబర్ మ్యాక్సిమం అంటే కొంచెమైనా కవర్ అయ్యే ఉద్దేశంతోనే ప్రాక్టీస్ బిట్స్ కూడా కవర్ చేస్తాను. ఓకేనండి. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.